నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాళ్ళు. హాయ్ గైస్, అందరూ బాగున్నారా? సో ఈరోజు డేట్ వచ్చి 30 జూలై 2024. టైం ఎగ్జాక్ట్గా 7:30 అయింది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్త వరకు చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ సొసైటీలో జరిగిన నా డైలీ లైఫ్లో జరిగిన స్టోరీస్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు పొద్దున్నుంచి ఏం కొత్తగా ఏం జరగల, వింత ఏమీ లేవు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ సొసైటీలో జరగటం వల్ల రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక మనుషులు మారని అయితే అర్థమైపోయింది. నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, తల్లిదండ్రులని తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని అయితే చెప్పాను. సో అలా చెప్పానో లేదో నైట్ మార్నింగ్ అయితే మార్నింగ్ ఒక న్యూస్ అయితే చూసా. 2 న్యూస్లు చూసా. ఒకటేమో బస్సులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ఇన్సిడెంట్ ఒకటి, అండ్ సేమ్ యాజ్ యూజువల్గా గ్యాంగ్ రేప్ ఒకటి అయితే జరిగింది. హైదరాబాద్లోనే జరిగినాయి 2 ఇన్సిడెంట్స్. సో ఈ 2 ఇన్సిడెంట్స్ నేను చెప్పిన నైట్కి ఈ 2 సింక్ అయినాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని జాబ్ వచ్చిందని చెప్పి పార్టీ ఇప్పించాలని చెప్పి అమ్మాయిని కోరితే రూమ్కి అయితే వెళ్ళింది. తన 10th క్లాస్మేట్ అంట. సో సంథింగ్ పేర్లు ఉన్నాయి కానీ ఎందుకులేండి. ఇలానే ఆ మాటలు చెప్తే వెళ్ళిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు తాగిన మత్తులో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సంథింగ్ గ్యాంగ్ రేప్ అయితే చేశారంట. సొసైటీ చెప్పా, ఆడపిల్లల తల్లిదండ్రులని జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచుకొని మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, బయట ఉంటున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు, జాబ్లు వచ్చినాయి అక్కడ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు, తింటున్నారా, ఉంటున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్ ఏంటి, ఇవన్నీ టాపిక్స్ అన్నీ చెప్పా. అని ఇన్సిడెంట్ జరిగిందంటే రీజన్ ఎవరిది? అమ్మాయి లోపమా, అబ్బాయి లోపమా, కన్నా పెంచిన పేరెంట్స్ లోపమా? అలా తయారైంది సొసైటీ. మీదేం తప్పులేదండి. పిల్లలు ఇప్పుడున్న కలికాలం అంతే, సమాజం అయితే మారదు. ఇలాంటి ఇన్సిడెంట్లు రోజుకోటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా నమ్ముతారు, ఇలా వెళ్తారు, ఇలా మోసపోతూనే ఉంటారు. అబ్బాయిలు కూడా నాడింగా సరిగ్గా లేరు, అమ్మాయిలు కూడా నాడింగా సరిగ్గా లేరు అని చెప్తున్నా కానీ ఇంట్లో ఏం చెప్తాం. ఈ సొసైటీ అలా తయారైంది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే మరీ దారుణం అబ్బా. ఎక్కడో ప్రకాశం ఎక్కడికి వెళ్ళాలంట, ఆవిడ బస్సులో ఉంది. ఆవిడ నోట్లో గుడ్లు కుక్కేస్తే పోలీసులకు 100 ఫోన్ చేస్తే లొకేషన్ ట్రేస్ చేసి ఆ బస్సుని ఆపి ఇద్దరు డ్రైవర్లు, ఒకటి క్లీనరు, ఇద్దరు డ్రైవర్లు అంతే, ఆ అమ్మాయి మీద అత్యాచార యత్నం చేశారు. ఎంత దారుణం అండి. ఏం సొసైటీలో బతుకున్నాం అర్థం చేసుకుంటున్నారా? సొసైటీని నిజంగా చూడాలంటే నాకు విరత పుట్టేస్తుంది. డైలీ ఈ దిక్కుమల పనికిమల న్యూస్లన్నీ నాకే వస్తాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంటాం కదా, ఎప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలా నాకు నోటిఫికేషన్లు అయితే 2 వచ్చినాయి. 2 అయితే దరిద్రం. ఇంకా నిన్న ఇన్సిడెంట్ అయితే బెంగళూరులో ప్యాచీలా స్కామ్ మాఫియా ఒకటి తిరుగుతుంది బెంగళూరులో. ఆ బెంగళూరు ఎంత క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అండి, దాంట్లో కూడా తిరుగుతున్నది మాఫియా, పంచర్స్ మాఫియా. ఇక మీరు బైక్ పంచర్ అయినా, కార్ పంచర్ అయినా, ఆటో పంచర్ అయినా వాళ్ళ షాపులకి వెళ్తే 1000, 1500, 2000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇలా తయారైపోయింది సొసైటీ. మారదనిపిస్తుంది. నా డైలీ లైఫ్లో అయితే ఈరోజు ఏం జరగలేదు. ఇన్సిడెంట్ వల్ల అయితే నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. పెద్దగా ఏం మారదనిపిస్తుంది సొసైటీ. ఎందుకో అర్థం కాదు, ఎలా తయారయ్యారు మనుషులు. మానవ రోగాలు, ఇలా మనుషులు కాదు మానవ రోగాలు అయిపోయారు. ఖచ్చితంగా చెప్పాలంటే మానవ రోగాలే, మనుషులు కాదు. ఏం చేస్తున్నారు వాళ్ళకే విచక్షణారహితంగా. ఇక పశువులు, గేదెలు, జంతువులు వీళ్ళే బెటరు. వాళ్ళ మనలకు మనుషులే, వాళ్ళే బెటర్ నా దృష్టిలో అయితే. అది జీవి, అది ప్రాణం ఉంది. ఏంటంటే వాటికి బుద్ధి ఉంటుంది, కానీ అతి తెలివితేటలు ఆడుకుంటాయి అంటే ఒక్క మానవుడిగా ఉంటాయి. వాడికే సాధ్యం. మానవుడికే అతి తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు కూడా అతి తెలివితేటలు అంటారు. మేధశక్తి అంటారు కదా, ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది. ఏదైనా చేయగలడు, ఎక్కడి నుంచైనా తప్పించేసుకుందాం అనుకుంటాడు, ఎక్కడికైనా దోకుంది, ఇదంతా నాదనుకుంటాడు. చివరికి ఏబొచ్చి ఎవరిదేం ఏం కాదు. ఈ ఇన్సిడెంట్లు ఏంటో మరి లైఫ్లో విరత పుట్టేస్తుంది. ఏం అర్థం కావట్లా. సొసైటీ మారండి అబ్బా. ఇప్పటికైనా ఇలాంటి యథా పనులు చేయకండి అబ్బా. ఇంటికాడన్నా కనీసం లైఫ్ పోద్దబ్బా. మీ లైఫ్ జీవితం దెబ్బతే దెబ్బని మీ ఫ్యామిలీ స్ట్రగుల్స్ పడతాయి కదా ఇలాంటి ఇన్సిడెంట్లు చేయడం వల్ల. ఎందుకు వచ్చిన జీవితాలు తగ్గించుకోండిరా, మంచిగా ఉండండిరా, మారండిరా. ఏమన్నా నేను చెప్పేవాళ్ళంతా కాదు కానీ చెప్పాలి. సొసైటీలో ఉన్నప్పుడు మనం ఒక సంఘజీవి కదా, మానవుడు ఒక సంఘజీవి, సంఘంలో బతుకుతాడు కాబట్టి ఈ గ్రూప్ అంతా వాళ్ళకి చెప్పాలి, తెలియజేయాలి. డైలీ లైఫ్లో ఇది అతి చండాలమైన వీడియో అనుకుంటున్నాను నేను. ఇంకెంతకు మించి మారనిపిస్తుంది. ఎవరి కాలు ఇలాగే తయారయ్యి
ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అబ్బా. సరే గాయ్స్, ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తాను. ఎప్పటికైనా మీ పిల్లల్ని, తల్లిదండ్రులు, పేరెంట్స్ ముఖ్యంగా మీకే చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి అబ్బా. మీకు దండం పెడదా, సొసైటీ ఏం బాగుంటుందా. ఓకేనా? అది నెక్స్ట్ రేపు 31 ఏం జరిగిపోతాయి, ఏం దరిద్రాలు జరిగిపోతాయి చూద్దాం రేపటి వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.